ఈ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దాని సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాము డాక్టర్. సో, నేను ఒక చోట చదివిన ఏంటంటే అక్కడ క్వెషన్ అడుగుతారు కదా! విచ్ ఈస్ ద డెడ్లియెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏది చాలా భయంకరమైన ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అని. దాంట్లో ఎవరో ఒక ఆన్సర్ ఇస్తారు. వాళ్ళ రిలేటివ్స్‌కి వచ్చిందంట బోన్ క్యాన్సర్. అంటే ఒక ఇమేజ్ పెడతారు డాక్టర్. ఆ ఇమేజ్‌లో ఏముంటదంటే ఏదో ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద బోన్ తీసుకొని ఆ బోన్ ఫోటో పెడితే ఆ బోన్ పైన మొత్తం ఇట్లా షార్ప్‌గా ఉంటది. అంటే వాళ్ళంటారు మా రిలేటివ్ బతికున్నన్ని రోజులు ఇంత పెయిన్‌తో ఉన్నారు. ఇక్కడ స్కల్ నుంచి మొత్తం అంతా ఉంటది అని అన్నారు. బట్ నేను ఏమడుగుతున్నా అంటే బోన్ క్యాన్సరేనా డెడ్లియెస్ట్ ఫార్మ్ ఇంకేమైనా ఉందా? దాని గురించి ఏమైనా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? క్యాన్సర్‌లో నేను ఇందాక చెప్పాను 200కి పైగా క్యాన్సర్ రకాలున్నాయి. హ్మ్. ఏ భాగంలోనైనా రావచ్చు. హెయిరు, హ్మ్. నెయిల్ తప్ప అన్నాం కదా! హ్మ్. సో, ఉట్టి బోన్ క్యాన్సరే అగ్రెసివ్ చాలా అనేదేం లేదు. హ్మ్. ఇప్పుడు అంటే స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అని ఒకటుంది. హ్మ్. అది చాలా ర్యాపిడ్‌గా గ్రో అయ్యేటువంటి క్యాన్సర్ అనమాట. అందుకే లంగ్ క్యాన్సర్‌లో 2 రకాలుంటాయి. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. మామూలుగా లంగ్ క్యాన్సర్ అంటే కొంచెం అగ్రెసివ్ డిసీజు. ఓకే. దీంట్లో స్మాల్ సెల్ అనేటువంటిది ఇంకా చాలా అగ్రెసివ్. హ్మ్. నాన్ స్మాల్ సెల్‌లో మీకు స్క్వామస్ సెల్ కార్సినోమా అని, అడినోకార్సినోమా ఇది చాలా ఇంకా మనం వి డోంట్ హావ్ టు నో ద డీటెయిల్స్ గానీ రకాలు ఉన్నప్పుడు కూడా హ్మ్. స్మాల్ సెల్ కార్సినోమా లంగ్ అనేటువంటిది చాలా అగ్రెసివ్. అలాగే మరి హై గ్రేడ్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ట్యూమర్స్ అని ఉంటాయి. బ్రెయిన్ కార్సినోమాస్. బ్రెయిన్‌లోనా? బ్రెయిన్ ఆ! అని కాదు వీటికి ఎక్కడన్నా రావచ్చు అవి కూడా. హ్మ్. ఓకే. సో, మల్టిపుల్ సైట్స్‌లో రావచ్చు. సో, అవి అగ్రెసివ్ టైప్స్. అంటే నేనేమంటానంటే ఏ పార్ట్‌లోనా గానీ ది ఔట్‌కమ్ ఫర్ క్యాన్సర్ ఎట్లా డిపెండ్ అవుద్దంటే, బయాలజీ ఆఫ్ ద డిసీజ్ అంటాం. అంటే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి క్యాన్సర్ యొక్క మరి అంటే విరులెన్స్ ఇప్పుడు కోవిడ్‌లో మనం చూసాం కదండీ! విరులెన్స్ ఏ టైపు ఎక్కువ విరులెంట్ అని చూస్తాం. హ్మ్. అన్ని వేరియంట్స్ విరులెంట్ కాదు. హ్మ్. రైట్? అట్లనే డిసీజు ఒకే స్టేజ్‌లో ఉన్నా కూడా దాని యొక్క రెస్పాన్స్ దానికి గ్రోత్ రేట్ కెన్ బి డిఫరెంట్. హ్మ్. అంటే అగ్రెసివ్‌నెస్ కెన్ బి డిఫరెంట్. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ ఇద్దరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. ఒకరికి పెయిన్ వస్తుంటదేమో. పెయిన్ అని కాదు. అంటే అది ఎంత ఫాస్ట్‌గా అది వెళ్ళొచ్చు, ఏంటి దాని యొక్క ఎంత డబ్లింగ్ టైమ్ ఎంతుంది? ఓకే. ఆ! ఈచ్ పర్సన్ కెన్ బి డిఫరెంట్. ఒకేలాగా ఇద్దరిలో ఉండదు. హ్మ్. అర్థమైందా? అంటే దాని యొక్క అగ్రెసివ్‌నెస్. సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాము, ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అంటాము. సో, ఆ వేరియబుల్స్‌తో పలానా వ్యక్తిలో పలానా జబ్బు ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది, ఇది తిరగబడే అవకాశం ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో, కనుక బయాలజీ ఆఫ్ ద డిసీజ్ డిటర్మైన్స్ ద ఔట్‌కమ్స్. హ్మ్. రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఆ పర్టిక్యులర్ వ్యక్తిలో ఉన్నటువంటి జబ్బు యొక్క పొగరు ఎంత ఉంది, హ్మ్. రైట్? ఏ జెనెటిక్ మార్ప్స్ ఉన్నాయి, ఎంత అగ్రెసివ్ వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్నమాట.